ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం రాష్ట్రీయ స్మృతి స్థల్కు చేరుకుని ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సాయిధవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర డిమాండ్లను వారి వద్దకు తీసుకువెళ్లడంతో పాటు గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను పూర్తి చేయడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వారు వైజాగ్ స్టీల్ పునరుజ్జీవ ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాలుపంచుకోనున్నట్లు తెలిసిందే. ఎన్డీఏ సమావేశంలో దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై దీనిలో చర్చించే అవకాశం ఉంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో మిత్రపక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కు గట్టిగా సమాధానం చెప్పే అంశంపై ఎన్డీఏ నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక జేబీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించిన జమిలీ ఎన్నికల బిల్లుపై, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలు, ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల నిరసనలు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మరింత సమన్వయం పెంపొందించేందుకు వీలుగా ప్రతి నెలా సమావేశం కావాలని ప్రధాని మోదీ ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.